ఇగో ఈయనను కాలేజీలో షరీక్ అయినప్పటి నుంచి ర్యాగింగ్ చేసుకుంటా కాల్స్కా తింటున్నారట. పిల్లిని కూడా ఇంట్లేసి తలుపుల దగ్గరికి గుంజి కొడితే ఏం చేస్తది? పులి లెక్క మారి కొట్టాలనుకున్న బొండిగారు కొరికేస్తది కదా. అచ్చం డిట్టో మక్కికి మక్కి పిల్లి లెక్కనే ఉన్న ఈ మనిషి పులి లెక్క మారే కాడికి వచ్చిందట. చెప్పు రాహుల్ రెడ్డి. కాలేజ్ లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కానీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్ ఉంది సార్. అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు. వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఎలాంటిది లేదు సార్. ఏముంది ఓర్చుకుందాం తగ్గిపోతుంది, కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్. సీనియర్లు అన్నప్పుడు ర్యాగింగ్ చేస్తారని తగ్గిపోతుందని ఊకుంటుండు కదా అని ఊకే ర్యాగింగ్ చేసుడే పెట్టిరట. ఎందుకు అట్లా చేసిండ్రో ఇంకా చెప్పు కదా. తొక్కుదాం వీన్ని గ్రడ్జ్ చేద్దాము, నన్ను ఎప్పుడు టార్గెట్ చేస్తున్నాయి సార్. మేము హాస్టల్స్ మేము డే స్కాలర్స్ సార్. వాళ్ళకి డే స్కాలర్స్ అంటే పడదు. వీళ్ళు బయట ఉంటారు కదా, అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు, మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు, బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద. సో ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానని కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్. ఏ రోజు ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ కానీ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్. మా లోపల మేమే బాధపడ్డాం, ఓర్చుకున్నాం సార్. కానీ ఏ రోజు తగ్గలేదు సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్. ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్, వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తానే ఉంటారు సార్. ఎప్పుడు చూసినా అయినా ఇదేం ర్యాగింగ్ బుద్ధిరా బాబు. మెడికల్ కాలేజీలలో డాక్టర్ చదువుకునే సీనియర్ పోరగాళ్లకు ఏమన్నా దమాక్ ఖరాబ్ అయ్యి మెంటల్ లేచిందా? మనుషుల గురించి చదివి సైకోలుగా మారిపోతుండ్రా. కొడుకులు మంచిగా పేరుకు రావాలి, మందిల ఇలువగా బతకాలని పిల్లల అవ్వయ్యలేమో లచ్చలకు ఖర్చు పెట్టి చదివిపిస్తుంటే కుక్కకు నెయ్యి ఇమ్మడదన్నట్టు అవ్వయ్యల కష్టం విలువ తెలివని కొందరు కంట్రీ సీనియర్లు అట్లా ర్యాగింగ్లు చేసుడేందో, ఇట్లా జూనియర్లను గోసబుచ్చుకునుడేందో.